నమస్కారం రాకే న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బారు లైసెన్స్ల కొరకు లాటరీ పద్ధతిలో సెలక్షన్ ఎయిడ్స్ నివారణపై జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు రొంపిచెల్ల మండలంలో ఎరువులకు రైతులు ఆందోళన చెందవద్దు ఏడీ ఉపేంద్ర కుమార్ సేనతో సేనాని పవన్ కళ్యాణ్ కలిసిన నర్సరావుపేట జనసేన ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ నర్సరావుపేటలో వీధి వీధిన గణనాథుని సంబరాలు ఆధ్యాత్మికతో పురప్రజలు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పల్నాడు జిల్లా నర్సరావుపేట ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ పి అరుణ్ బాబు సమక్షంలో 2B బార్ లైసెన్స్ల కొరకు లాటరీ పద్ధతి ద్వారా దరఖాస్తుదారుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పల్నాడు జిల్లాలో గల ఓపెన్ కేటగిరీలో గల 49 బార్లకు గాను 18 బార్లకు సంబంధించి 73 అప్లికేషన్లు వచ్చి ఉన్నాయి. సదరు 18 బార్లకు కలెక్టర్ గారి సమక్షంలో లాటరీ పద్ధతిలో పారదర్శకంగా అభ్యర్థులకి షాపులను కేటాయించడం జరిగింది. తదుపరి పల్నాడు జిల్లాలో గల గీత కార్మికులకు సంబంధించినటువంటి 5 బార్లకు గాను మొత్తం 22 అప్లికేషన్లు రాగా సదరు గీత కార్మికుల బార్లకు కూడా కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా అభ్యర్థులకు బార్లను కేటాయించడం జరిగింది. నర్సరావుపేట కాకుమాను బజార్లో ఏర్పాటు చేసిన వినాయక పందిరిలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు స్వామివారికి పంచహారతులతో అంగరంగ వైభవంగా హారతులిచ్చారు. నర్సరావుపేటలోని బ్రహ్మంగారి గుడి వద్ద మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిరిలో గణనాథుని దర్శించుకున్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాల్వతో సత్కరించారు. సత్యం గారు ఒక్క నిమిషం సార్ 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 ఇటు చూడండి సార్ సార్ ఒకసారి సార్ ఓకే సార్ వెనక్కి రాదు సార్ ఒకసారి సార్ అందరూ
నర్సరావుపేటలో కోటప్పకొండ రోడ్లో గల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిరిలో కుంకుమ పూజ కార్యక్రమం బ్రహ్మశ్రీ తులపాటి హరిగురు స్వామిచే కుంకుమ పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కుంకుమ పూజలో 101 మంది మహిళలు పాల్గొన్నట్లు గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ అల్లంశెట్టి కిషోర్ బాబు తెలిపారు. వాదయామి పరానందే గంటా దేవం ప్రపూజే గంటిగాని సంపూజ్య నర్సరావుపేట పట్టణంలోని కోటప్పకొండ రోడ్లో ఉన్న గణేష్ సెంటర్లో మన వినాయకుడి పందిరిలో ఉన్నాము. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక చవితి సందర్భంగా ఉత్సవాలు జరుపుతున్నారు. ఇక్కడ స్వామివారి ఈ సంవత్సరము మట్టి వినాయకుడి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కమిటీ కుర్రాళ్ళని అడిగి, సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ వినాయకుడి పందిరి ఉత్సవాలు జరుపుతున్నారు? ప్రత్యేకత ఏమిటి? ఈ సంవత్సరం వినాయకుడు మట్టి వినాయకుడి రూపంలో దర్శనం ఇచ్చారు. నర్సరావుపేట పట్టణంలో ఎక్కడా లేదు. ఈ సంవత్సరం కోటప్పకొండ రోడ్లో మీ సెంటర్లో స్వామివారి మట్టి వినాయకుడి రూపంలో దర్శనం ఇస్తారు. ప్రత్యేక కారణం ఏంటి? యాక్చువల్గా మట్టి వినాయకుడు పెట్టాలని మాకు ఆలోచన ఒక 5 సంవత్సరాల క్రితం వచ్చిందండి. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం మేము నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు అన్ని బొమ్మలు చూసామండి. ప్యాస్ట్రా ప్యాలెస్తో వాటర్లో నిమజ్జనం చేస్తున్నారు మట్టి వినాయకుడు మొత్తం. అప్పుడు మేము ఒకటి ఆలోచించామండి, ఈ ప్యాస్ట్రా ప్యాలెస్ వినాయకుడు మొత్తం కరిగిపోయి ఆ పొల్యూషన్ మొత్తం మనం జంతువులు మనుషులు తాగటం వల్ల అనేక రోగాలు బారిన పడే అవకాశం ఉందని మేము గుర్తించాం. అందుకని మేము ఒక 5 సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్నామండి, మట్టి వినాయకుడిని పెట్టి పర్యావరణాన్ని కాపాడుదామని మా కమిటీ నిర్ణయించింది. అందువల్ల గత 5 సంవత్సరాలుగా మేము మా పందిరిలో నర్సరావుపేటలో ఏ పందిరిలో లేదండి, ఈ పందిరిలో మాత్రమే మట్టి వినాయకుడు విగ్రహం ఏర్పాటు చేశామండి. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా అయ్యప్ప స్వామి పడి పూజ ఉందండి. హరిగురు స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడి పూజ 1వ తారీఖు సాయంత్రం 5 గంటలకు సోమవారం అంగరంగ వైభవంగా చేస్తున్నామండి. దయచేసి భక్తులందరూ, నర్సరావుపేటలో ఉన్న భక్తులందరూ వచ్చి ఈ పడి పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కూర్చున్నాము. అన్ని విగ్రహాల కన్నా ఈ విగ్రహం చాలా నెంబర్ 1గా ఉంది. చాలా బాగుంది మట్టి విగ్రహం. ఇది చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. చూద్దామని వచ్చాను. చాలా బాగుంది. ఇంతవరకు ఇక్కడ ఇట్లాంటి విగ్రహం ఎక్కడ చూడలేదు నేను ఇంతవరకు. ఉన్నవాళ్ళు టాప్ 1 బెస్ట్గా ఉంది. గత 17 సంవత్సరాల నుంచి ఈ విగ్రహాన్ని గణేష్ ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేసి గత 17 సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధితో ఈ రోజున 20 లక్షల ఖర్చుతో ఇంత భారీగా చేస్తున్నారు. నర్సరావుపేటలోనే టాప్ 3లో ఇది కూడా ఒకటి ఉంటుంది అనేది చెప్తున్నారు. బయట భక్తులు వచ్చే భక్తులందరూ చెప్తున్నారు. దాన్ని చూసి చాలా సంతోషంగా ఉంది. మరిన్ని విషయాల కోసం రాయ్ న్యూస్ చూడండి. థ్యాంక్ యూ. నర్సరావుపేట రావిపాడి రోడ్లో శ్రీ సాయిరాం టవర్స్ నందు 16వ వినాయక చవితి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం స్వామివారికి 25 లక్షల రూపాయల నోట్లతో కనుల పండుగ అలంకరణ చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముందు గులాబీ నాలుగు, తర్వాత అక్షతక్షరం. గర్హణి గణపాణవాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే గంగాశ్రీప్రదాయ నమః. ఓం శ్రీం హ్రీం నమః. ఓం శ్రద్ధాయ నమః. విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మకాయ నమః. వాచ్య నమః. పద్మాలయ నమః. పద్మాయ నమః. గృహే నమః. నమః నమః మానవనాయ నమః. దేవ స్వయం సౌమ్య నమః. ఓం ప్రధాన భవే ప్రధాన నమః. నమః ఇంద్ర నమః. ఇంద్ర నమః. కర్ణ నమః. ఉత్య నమః. గాంధవర్య నమః. సత్య నమః. 16 సంవత్సరాల నుంచి మా యొక్క ఈ సాయిరాం టవర్స్లో ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క గణపతి చక్కగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఇప్పుడు ఇది 16 సంవత్సరం, 16వ వార్షికోత్సవం. అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు శుక్రవారం సందర్భంగా సుమారు ధనలక్ష్మి అలంకారంగా స్వామివారికి 25 లక్షలతో చక్కగా స్వామివారికి అలంకారం చేశాము. చక్కగా ఈరోజు లక్ష్మీ గణపతిగా స్వామివారి పూజలు అందుకుంటున్నారు.
అలానే స్వామివారికి ఈ 5 రోజులు కూడా ఎంతో ఘనంగా చక్కగా ఉత్సవాలతో చక్కటి పూజాధికారులతో అన్ని కూడా చక్కగా అంగరంగ వైభవంగా చేస్తున్నాము. నర్సరావుపేట జొన్నలగడ్డ గ్రామంలో బొడ్రాయి చౌదరి వినాయక కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా వినాయకుని చేతిలో ఏర్పాటు చేసిన లడ్డు ప్రసాదాన్ని వేలంపాట నిర్వహించారు. అనంతరం గ్రామంలో వినాయకుని భారీ ఊరేగింపు నిర్వహించారు. మన జొన్నలగడ్డ గ్రామంలో బొడ్రాయి సెంటర్లో వేంచేసి ఉన్న రాజగణపతి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ఇష్టమైన ఈ 3 రోజులు పూజలు అందుకున్న లడ్లు 5 లడ్లు మొత్తం ఈ యొక్క 5 లడ్లు వేలంపాటి కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ 5 లడ్లలో మొదటి 21 కేజీ లడ్లు దక్కించుకున్న వారు నల్లపాటి రమేష్ బాబు గారి మనవరాళ్ళు నల్లపాటి వేదాంశి జోషిగా రాణి గారు 75,000 రూపాయలతో చేజెక్కించుకున్నారు. అదేవిధంగా 11 కేజీల లడ్డు వేలంపాట్లో గెలుపొందిన వారు కామినేని బ్రహ్మయ్య గారి మనవడు భువన్ సాయి గారు 63,000 రూపాయలతో చేజెక్కించుకున్నారు. 3వ లడ్డు 9 కేజీల లడ్డు సుమన్ మాధవి గారుల కుమార్తెలు కృతిక ఆర్నా గారు 65,000 రూపాయలతో చేజెక్కించుకున్నారు. 4వది 9 కేజీల లడ్డును కొరిటాల వెంకటేశ్వర గారు మరియు వారి ధర్మపత్ని శివపార్వతి గారుల మనవరాలు గీతికా గారు 55,000 రూపాయలతో చేజెక్కించుకున్నారు. అదేవిధంగా చిట్ట చివరిగా 5 కేజీల లడ్డును దూలిపాళ్ళ సరస్వరావు గారు వారి మనవరాళ్ళు వారి మనవడు వైష్ణవి లక్ష్మీ సాత్విక్ 50,000 రూపాయలు చేజెక్కించుకున్నారు. వీరిని 5 చేజెక్కించిన దాతలను వారిని వారి కుటుంబాన్ని ఆ యొక్క రాజగణపతి స్వామి వారు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వ్యాపారాభివృద్ధితో వృద్ధి చెందాలని ఈ యొక్క బొడ్రాయి సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా ఆ యొక్క స్వామి వారికి విన్నవించుకుంటున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి. నర్సరావుపేట మండలంలోని కాకానిలో వినాయక నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. వైజాగ్లో సేనతో సేనాని కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలానీ ఆధ్వర్యంలో పాల్గొన్న 51 మంది నర్సరావుపేట క్రియాశీలక సభ్యులు. ప్రత్యేకంగా డిప్యూటీ సీఎంని మర్యాదపూర్వకంగా కలిసిన సయ్యద్ జిలానీ నియోజకవర్గంలో ఎలా ఉందని ఆసక్తిగా అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్. 28, 29, 30 తారీఖు జనసేన పార్టీ కార్యకర్తలు సమావేశానికి గత 3 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరిగింది. కాబట్టి నర్సరావుపేట నియోజకవర్గం నుంచి వందలాది మంది కార్యకర్తలు ఈరోజు ఈ కార్యకర్తల సమావేశంలో రావడం జరిగింది. ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు దశ దిశ దిగే విధంగా
ఉంటాయని ఆశిస్తూ నర్సరావుపేటలో గుర్రం జాషువా జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు పేర్లు మార్పు జరుగుతున్న క్రమంలో పల్నాడు జిల్లాకు మహాకవి గుర్రం జాషువా పేరు పెట్టాలని గుర్రం జాషువా సాధన సమితి కన్వీనర్ కొరివి వినయ్ కుమార్, సంఘమిత్ర ఫౌండేషన్ చైర్మన్ సుశీల్ కుమార్ తెలిపారు. 31వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాసంఘ నాయకులు పాల్గొన్నారు. జిల్లాల పునర్విభజన జరిగినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంగా ఈ జిల్లాకి గుర్రం జాషువా గారి పేరుతో సరికొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని అనేక ఉద్యమాలు ఆందోళన చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో పల్నాడు జిల్లాకే పరిమితం చేసి జిల్లాని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు మరొక అవకాశం కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొత్తగా మళ్ళీ దీని మీద ఆలోచించే సందర్భంలో ఇటీవల గుంటూరులో కవులు, కళాకారులు, రాజకీయ పక్షాలు, అట్లాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక ఉద్యమ నేతలు అంతా కూడా కలిసి రౌండ్ టేబుల్ సమావేశం జరిపి గుర్రం జాషువా జిల్లా సాధన కోసం ఒక కార్యాచరణ కమిటీని రూపొందించడం జరిగింది. నవయుగ కవి చక్రవర్తి మహాకవి గుర్రం జాషువా గారి కుటుంబ సభ్యునిగా, 3వ తరం వారసునిగా, మనవడిగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పెద్దలందరికీ, నాయకులకు ముందుగా నేను గుర్రం కుటుంబం తరపున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా సాధన కమిటీలో అనేక మంది నాయకులు ఈ యొక్క విషయంలో మంచి అభిప్రాయంతో ముందుకు వెళ్తుండగా వారికి ఖచ్చితంగా సహాయ సహకారాలతో పాటు మేము కూడా వారితో పాటు కలిసి మరి ఆ మహాకవి యొక్క పేరుని పల్నాడు జిల్లాకి ప్రతిపాదించడంలో మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాము. మండలంలోని రొంపిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో సుమిత్రపై జాయింట్ కలెక్టర్ సూరజ్తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులు, సచివాలయ సిబ్బంది శనివారం పాల్గొన్నారు. 12 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి సర్వే జరుగుతున్న తీరుని జాయింట్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 4 గ్రామాల్లో 90% మేర సర్వే పూర్తయిందని ఇన్ఛార్జి ఈవో పిఆర్డి కోటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మాథ్యూ బాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. రొంపిచెర్ల మండలంలో మొత్తం 14 రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి. అందులో అనవరపాడు విలేజ్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. విప్పర్లపల్లి విలేజ్ అగ్రహారంగా ఉన్న అది ఇప్పుడు సర్వే జరగడం లేదు. మిగిలిన 12 రెవెన్యూ విలేజ్లో ఇప్పుడు స్వమిత్వ సర్వే జరుగుతుంది. అందులో భాగంగా మన దగ్గర మాచవరం, నలగార్లపాడు, తురిమెల్ల, అలవాల, అన్నారం, మొత్తనపల్లి, ఆరేపల్లి, రామిరెడ్డిపాలెం, తుంగపాడు వీటిల్లో కూడా ఈరోజు ఇప్పుడు గ్రౌండ్ ట్రూతింగ్ జరుగుతుంది. దాదాపు 4 విలేజ్ల్లో 90% కంప్లీట్ అయింది. నలగార్లపాడు, మాచవరం, తురిమెల్ల, అలవాల 90% పూర్తయింది. వెక్టరైజేషన్ కూడా 70% పూర్తయింది. మిగిలిన విలేజ్ల్లో కూడా గ్రౌండ్ ట్రూతింగ్ జరుగుతుంది. వెక్టరైజేషన్ కూడా త్వరలో కంప్లీట్ అవుతుంది. అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. రొంపిచెర్ల మండలంలోని విప్పర్ల, మాచవరం, సంతగుడిపాడు, రొంపిచెర్ల గ్రామాలలో ఎరువుల దుకాణాలని జీడీసీఎంఎస్ గోదాములు తనిఖీ చేసిన ఏడీ ఉపేంద్ర కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు కొరత ఉంటుందని ఎరువులు ముందుగానే కొంటున్నారని, అలా కొనుగోలు చేయవద్దని, రైతులకి ఎప్పుడు కావాలన్నా ఎరువులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండలంలో ఈ ఎరువులు, పురుగు మందులు అమ్ముతున్న షాపులను తనిఖీ చేసి యూరియా నిల్వలు, ఇతర ఫెర్టిలైజర్స్కి సంబంధించి నిల్వలు ఒకసారి పరిశీలించేసి ఏదైనా షార్టేజ్ ఉందా, తర్వాత రైతులతోటి కూడా కొంచెం ఇంటరాక్ట్ అయ్యేసేసి కొంచెం కలెక్టర్ గారికి ఈ ఉన్న విషయం, ఫీల్డ్ లెవెల్లో ఉన్న విషయాలు చెప్పడం కోసం నేను ఈరోజు రావడం జరిగింది. ఏఓ గారితో కలిసేసి ఒక 4 విలేజెస్లో ఉన్న పురుగు మందు దుకాణాలని, అలాగే జీడీసీఎంఎస్ కంట్రోల్లో నడుస్తున్న దీన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాకు అర్థమైన వివరాల మేరకి రైతులైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న ఏదైతే క్వాంటిటీ యూరియా ఉందో సఫిషియెంట్గా సరిపోతుంది. కాకపోతే రైతుల్లో కొంత అవేర్నెస్ లోపించిందనే నాకు అర్థమవుతుంది. కారణం ఏంటంటే అనవసరంగా భయంతో ఎవ్రీ మంత్ కోటా అనేది ఉంటుంది. ఆ కోటా ప్రకారం ఇప్పుడే ఏవో గారు కూడా చెప్పారు, ఆర్ఎస్ కేసులో కూడా సఫిషియెంట్ క్వాంటిటీ రాబోయే రోజుల్లో వస్తుంది. రాబోయే 4 నెలలకు సంబంధించి ఇప్పుడే ఒకేసారి కొనేసి ఉంచుకోవడం అనేది ఇవన్నీ అనవసరమైన భయాలని నా ఉద్దేశం. దయచేసి మీ ప్రెస్ వాళ్ళ ద్వారా అందరికీ, రైతులకు కానీ అందరికీ విన్నవిస్తాం ఏంటంటే ఒకేసారి స్టాకు పెట్టేసుకోవడం, ముందే కొనేసేసుకోవడం. తర్వాత అనవసరమైన ఎరువు వాడడం, ఎక్కువ వాడడం. ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళ నివేదిక ప్రకారం ఒక ఎకరానికి ఒక హాఫ్ ఎంతమ్మా అరబస్తా నుంచి
అవసరాన్ని పెట్టేసి ఒక బస్తా కానీ పోటీలు పెట్టేసుకొని ఒకళ్ళు 4 బస్తాలు, ఒకళ్ళు 5 బస్తాలు, 10 బస్తాలు అనవసరంగా ఎక్కువ తెగులు రావడం, వాటి ద్వారా అనవసరమైన ఖర్చు పెడితే ఉపయోగం ఏం లేదు. ఇక రాబోయే రోజుల్లో ఇంకా కూడా రైతులకి ఎటువంటి ఈ నాయకులు కూడా వచ్చున్నారు, మండల స్థాయి నాయకులు, వీళ్ళతో కూడా చర్చించేసి ఏమైనా ఈ మండలంలోకి సంబంధించిన ఏమైనా అర్జెన్సీ ఏమైనా ఈ ఎరువులకు సంబంధించిన ఇంకా ఏమైనా కూడా కలెక్టర్ గారు నోటీసులు తీసుకెళ్తారని చెప్పేసి తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ వారి ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ మత్తు పదార్థాల వినియోగ విరమణపై అవగాహన కార్యక్రమం నర్సరావుపేటలోని సమగ్ర శిశు అభివృద్ధి కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అలాగనే సమాజంలోని ప్రతి ఒక్కరూ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కలిగి ఉండాలని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు సహకారంతో ఈ అవకాశం కలిగినట్లు ఆమె తెలిపారు. ప్రతి బుధ, గురువారాల్లో ఈ సంతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రొంపిచెల మండలంతో పాటు చుట్టుప్రక్కల మండలాల రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు బాల నాగిరెడ్డి, మాజీ ఎంపీపీ మొండితోక రామారావు, చల్లా సుబ్బారావు, పొలికూరు జగ్గయ్య పాల్గొన్నారు. ఎన్ఈసీ కాలేజీ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్న చైర్మన్ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, వైస్ చైర్మన్ మిట్టపల్లి చక్రవర్తి, సెక్రటరీ మిట్టపల్లి రమేష్. సుమారు 1200 మంది ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకి చదువు, జీవితంపై పలు సూచనలు చేసిన ఎండమూరి వీరేంద్రనాథ్, కష్టపడి పనిచేస్తే ఎంతటి లక్ష్యమైనా సరే నెరవేరుతుంది. జీవితంలో ఒక గోల్ పెట్టుకుని ముందుకు వెళ్తే మనం అనుకున్న కలలు నెరవేరుతాయి. చదువు ఒక బాధ్యతగా కాకుండా ఒక ఆనందంగా స్వీకరిస్తే ఒత్తిడి అనేది ఉండదు. ఏమీ లేని దగ్గర ఒక కొత్తది తయారు చేస్తే అదే మనం ఎదుగుతున్నట్లు గుర్తింపు. ఇంజనీరింగ్ విద్యలో మనం ఎన్నో ఆవిష్కరణలు కనుగొంటామని చెప్పారు. నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చాను. 8-10 సంవత్సరాల క్రితం కూడా వచ్చాను. చాలామందికి తెలుసో తెలియదో కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ 4 ఇంజనీరింగ్ కాలేజెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 25 సంవత్సరాల పైగా అయింది కాలేజీ పెట్టి. చాలా కాలేజెస్ మూతపడుతున్న ఈ స్టేజ్లో ఇది రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఒక పూర్ణమి వైపు వెళ్తున్న చందమామలాగా ఉంది. ది బెస్ట్ థింగ్ ఇన్ దిస్ కాలేజ్ వాట్ ఇంతకుముందు వచ్చాను, ఇప్పుడు వచ్చాను కాబట్టి చెప్పేది ఏంటంటే డిసిప్లిన్ అండి. చాలా డిసిప్లిన్డ్గా చాలా ఉంటారు. సెకండ్ పాయింట్ ఈజ్ ఈ కాలేజీ యొక్క గొప్పతనం ఎంత ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా చివరికి వచ్చేసరికి ప్లేస్మెంట్స్. అరౌండ్ 80% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ గెట్టింగ్ ప్లేస్మెంట్స్ ఇన్ దిస్ కాలేజ్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వచ్చాను ఈరోజు. ఇది అయిన తర్వాత ఫైనల్ ఇయర్స్కి ఫేర్వెల్ పార్టీ కూడా ఉంటుంది, గ్రాడ్యుయేషన్ సెరమనీ అంటారు. నర్సరావుపేట ఇంజనీరింగ్ కళాశాలకి 28వ బ్యాచ్ విద్యార్థులు జాయిన్ అయినటువంటి శుభ సందర్భంలో ఓరియంటేషన్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు విద్యార్థులను ఉద్దేశించి ఎటువంటి లక్షణాలు అలవర్చుకోవాలి, ఏ విధంగా కష్టపడాలి, జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఎటువంటి ప్రణాళికలను రచించుకోవాలి అనే దాని గురించి పిల్లలకి చెప్పడం జరిగింది. ఎన్ఈసీ కళాశాల 28వ ఓరియంటేషన్ డేకి ముఖ్య అతిథిగా చేసినటువంటి వీరేంద్రనాథ్ గారికి మరి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈ విధంగా విద్యార్థులు డిసిప్లిన్ మెయింటైన్ చేసినందుకు మా ప్రిన్సిపాల్ గారిని, వారి యొక్క స్టాఫ్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ, ఇదే విధంగా ముందు కూడా ఏమైతే మన చీఫ్ గెస్ట్ గారు విద్యార్థులకి మరి ఉపదేశం చేశారో ఆ బాటలో విద్యార్థులందరూ కూడా మంచిగా మరి పయనించి వారి యొక్క విద్యాబుద్ధులన్నీ కూడా ఇంకా బాగా ఉండి వారు 4 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఈ విద్యార్థులందరూ మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రిన్సిపాల్ గారు కృషి చేయాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బారు లైసెన్స్ల కొరకు లాటరీ పద్ధతిలో సెలక్షన్. ఎయిడ్స్ నివారణపై జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. రొంపిచెల మండలంలో ఎరువులకు రైతులు ఆందోళన చెందవద్దు, ఏడీ ఉపేంద్ర కుమార్. సేనతో సేనాని పవన్ కళ్యాణ్ ని కలిసిన నర్సరావుపేట జనసేన ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ.
నర్సరావుపేటలో వీధి వీధిన గణనాథుని సంబరాలు, ఆధ్యాత్మికతో పురప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.